హలో గైస్, అందరూ బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక స్వీట్ చేద్దాం రండి. ఈ విధంగా పచ్చి శనగపప్పు బాగా కడిగి నానబెట్టేసి ఒక 1 అవర్ నానిన తర్వాత ఉడకబెట్టుకునేయాలి. ఉడకబెట్టుకొని నీళ్ళు వచ్చేసి నీళ్ళు లేకుండా పూర్తిగా వడపోసేసి బాగా రుబ్బుకోవాలి. బెల్లం వేసి ఈ విధంగా రుబ్బుకునేయాలి. రుబ్బుకునేసి వంటలు చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. పెసులతో కూడా చేసుకోవచ్చండి. పెసులు కూడా ఈ విధంగా ఉడకబెట్టేసి రుబ్బుకునేసి బెల్లము యాలకులు వేసి రుబ్బుకునేసి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా రుచిగా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ముందు కాలంలో పెద్దవాళ్ళంతా ఇవి తినేవాళ్ళు, ఇలా చేసుకొని తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళు కొంచెం ఎనర్జీగా బాగుండేవాళ్ళు. మనం ఇవన్నీ తినేది లేదు. బెల్లము అంత ఆరోగ్యానికి మంచిది కదా. పెసులు తర్వాత ఈ విధంగా వంటలు చేసుకునేసి నూనె కాగనిచ్చి ఈ వంటలు దాంట్లో వేసుకోవాలి. దాంట్లో మైదా పిండి, మనం బియ్యం కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొనేసి నీళ్ళు వేసి ఈ విధంగా కొద్దిగా పలసగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ వంటలు అందులో వేసుకొని ఆ మైదా పిండి బియ్యం పిండి కలుపుకున్నాం కదా, ఇదిగో ఇటేసి ఆయిల్లో వేసినామంటే అవి బాగా కాలుతాయి. తిప్పించి మళ్ళీ రెండు వైపులా కాల్చుకోవాలి. బాగా కాల్చుకునేసి తీసేసామంటే చాలా రుచిగా స్వీట్ బాగుంటాయి. సుగీలు అంటాం మేము దీన్ని. మీరేమంటారు? మీ సైడు కామెంట్ పెట్టండి. ఇలా ఆయిల్లో వేసేసామంటే బాగా కాలితే ఇదిగోండి ఈ విధంగా వస్తాయి. బ్రౌన్ కలరు వస్తాయి. బాగా కాలిపోయినాయంటే మళ్ళీ తీసి చల్లారబెట్టేస్తే 2-3 రోజులు కూడా చెడవు. చాలా బాగుంటాయి. ఇందులో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని అద్దుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాటిపైన పోసుకొని కూడా నెయ్యి తినేయచ్చు. చాలా కమ్మగా బాగుంటాయి. ఎలా ఉన్నాయి సుగీలు? నచ్చినాయా మీకు? నచ్చుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.